Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొనకూడదంటూ ఈసీ ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకుంది. దాని మీద అటు ఈసీ తీసుకున్న నిర్ణయం అంతా కూడా రాజకీయంగా కూడా రంగు పులుముకుంది. దీని మీద అటు అధికార విపక్ష నేతలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడడానికి ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సూర్యులు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాలంటీర్ల విషయంలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఇష్యూ జరుగుతుంది, ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఈరోజు ఎలక్షన్ కమిషన్కి కోర్టుకి వెళ్ళి ఈ వాలంటీర్ వ్యవస్థని స్తంభింపజేసింది నిమ్మగడ్డ రమేష్ గారు. మేధావుల ముసుగులో చేసిన పని ఇది. ఈరోజు నిమ్మగడ్డ రమేష్ గారు ఎవరు? ఆయన ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మనిషి. ఆయన సూట్ వేసుకుంటాడు, చొక్కా తీస్తే లోపల ఎల్లో షర్ట్ ఉంటుంది. అలాంటి ఆయన ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థను స్తంభింపజేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ముఖ్యంగా అవ్వా తాతలు వికలాంగులు ఈరోజు ఎంత బాధపడుతున్నారంటే అలో లక్ష్మణ అంటున్నారు. అలాంటిది ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కవరప్ చేసుకోవడానికి ఆయనే మళ్ళీ సిఎస్కి ఫోన్ చేసి, సిఎస్ గారికి ఫోన్ చేసి ఎంప్లాయీస్ ద్వారా పంపించండి ఇంటికి అని అంటున్నారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి మళ్ళీ కవరప్ చేసుకోవడానికి మళ్ళీ మీరు పంపించండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పంపించండి గడప గడపకి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆపేది వాళ్ళే, మళ్ళీ చేయమనేది వాళ్ళే. వాళ్ళ మానసిక పరిస్థితి అసలు బాగాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఒక పక్కన చూస్తేనేమో 3 పార్టీల్లో పైన ఇటు పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిశారు, కానీ కింద క్యాడర్లో మాత్రం అసలు కలవట్లేదు, కొట్టుకుంటున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముందే చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు. ఎక్కడ చూసినా గొడవలు, అయోమయం, ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితే లేదు. మాకు చాలా అనుకూలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మంచి మెజారిటీతో, గతంలో కంటే మంచి మెజారిటీతో గెలవబోతుంది. అంటే ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేకపోవడం వల్లే ఇటు వైఎస్ఆర్సీపీ ఒక కొత్త నాటకాన్ని తెరలేపింది అని చెప్పి ఇటు టీడీపీ నేతలను కూడా ఆరోపణ చేస్తున్నారు. మీరేం చెప్తారా? ఏమండి, వాళ్ళు ఇంక చెప్పడానికి, కవర్ చేసుకోవడానికి ఏవో చెప్తారు. అది మాత్రం టోటల్గా అవాస్తవం. ఏదైతే మనం ఎప్పుడైతే అనుకున్నామో వాలంటీర్ వ్యవస్థ ఉండుంటే ఇవన్నీ సక్రమంగా జరిగిపోయేవి. ఇప్పుడు అంతా కలెక్టర్లు గారు కానివ్వండి, చీఫ్ సెక్రటరీ గారు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళెవరు అల్లాటప్ప బాడీస్ కాదు, వాళ్ళందరూ కూడా పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఏదో చెప్తే అవన్నీ నిజం కావు. తప్పకుండా ఇది ఏదో మేము పార్టీ తరపు నుంచి కూడా అందరూ పోరాడుతున్నారు. ఈ ఒక్క విషయంలో సడలింపు చేసి, ముఖ్యంగా అవ్వాతాతలు వికలాంగులకి సడలింపు చేసి వాలంటీర్స్ ద్వారా పంపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్కి కోరడం జరిగింది. మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ పెన్షన్ల పంపిణీ పైన ఎలక్షన్ కమిషన్ కొత్తగా ఒక మార్గదర్శకాలు జారీ చేసింది. అట్లా ఇప్పుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ రోజు నుంచి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ప్రజలకి మంచి జరిగే విధంగా చేయాలి. మంచి జరిగే విధంగా చేస్తే, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేస్తే బాగుంటుంది. మరి చూద్దాం, మరి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయో, మరి ప్రజలు ఎలా ఇబ్బంది పడతారు. ఎండ చూస్తే మండుతుంది. ముఖ్యంగా ముసలి అవ్వాతాతలకు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మా పార్టీ తరపు నుంచి కూడా వారికి ఏమన్నా హెల్ప్ చేయాలని చెప్పి మేము కూడా ట్రై చేస్తాము. ఎలక్షన్ కమిషన్ అడుగుతాం, పర్మిషన్ ఇస్తే చేస్తాం. పెన్షన్ అందలేదని చెప్పి కొంతమంది కూడా ఆవేదనకు గురై మరణించారు, గుండెపోటుతని కూడా వార్తలు వచ్చాయి. దాని మీద ఏం చెప్తారు? మరి ఏం చేస్తారండి, ముసలి ప్రాణాలు పాపం. వాళ్ళు ఆ 3,000 అనేవి చిన్న అమౌంట్ అయినా వారికి చాలా పెద్ద అమౌంట్. అది వాళ్ళు ట్యాబ్లెట్లు కొనుక్కోవాలి, మందులు కొనుక్కోవాలి, లేకపోతే ఏమన్నా నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలి. అలాంటిది రోజు తెల్లవారు సూర్యుడు ఉదయించకముందే వచ్చి డబ్బులు ఇచ్చే వాలంటీర్లు సడన్గా రాకపోయేసరికి మరి ముసలివారు పాపం ఇబ్బంది పడతారు, షాక్ గురవుతారు, పెద్దవారు మరి ప్రాబ్లం ఫేస్ అవుతారు. ఓవరాల్గా పెన్షన్ల ఇష్యూకి సంబంధించి ఓవరాల్గా టీడీపీకి ఎట్లాంటి కౌంటర్ ఇస్తారు? కౌంటర్ ఏమి ఇస్తామంటే, వాళ్ళే ట్రాప్లో పడ్డారు, వాళ్ళే ఆపుతారు. నిమ్మగడ్డ రమేష్ ఎవరండి? తెలుగుదేశం పార్టీ మనిషే కదా ఆయన, చంద్రబాబు నాయుడు గారు మనిషి. వాళ్ళే ఆపుతారు, మళ్ళీ లెటర్లు రాస్తారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయినేమో అనుకుంటున్నారేమో. చీఫ్ సెక్రటరీ గారికి, మన ఎవరైతే ఎలక్షన్ కమిషన్ గారికి ఎంప్లాయీస్ ద్వారా పంపించండి అని చెప్పి ఆయన హుకుం జారీ చేస్తున్నాడు.
ఇది వాళ్ళే ఆపుతారు, వాళ్ళే చేస్తారు, కవర్ చేసుకుంటారు. కవర్ చేసుకోలేని పరిస్థితి. ఈరోజు ప్రజల్లో భారీ వ్యతిరేకత వచ్చింది. ప్రజలు మాత్రం తెలుగుదేశం పార్టీ నమ్మే పొజిషన్లో లేరు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కారుమూరి సునీల్ చెప్తారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా ఇబ్బంది పెట్టి వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం వారందరూ కూడా ఇబ్బంది పెట్టాలని టీడీపీ ప్రయత్నించింది. కానీ వారి ప్రయత్నాలు ఏమీ కూడా చెల్లవు. ఖచ్చితంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అటు పెన్షన్దారులందరూ అదేవిధంగా అవ్వాతాతలు అందరూ కూడా వైసీపీకి మద్దతుగా పలుకుతున్నారు. కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మరోసారి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కారుమూరి సునీల్ చెప్తున్న పరిస్థితి. విజయస్టంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.